ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన మా యేసయ్య, మీకు లెక్కలేని వందనములు, స్తుతులు, స్తోత్రాలు నాయన. గతించిన కాలం అంతా నీ రెక్కలెడగని మమ్మల్ని భద్రపరిచి ప్రభా మరొకసారి ఈ పరిశుద్ధ ఆదివారం నీ మందిరంలోకి వచ్చి నిన్ను స్తుతించడానికి, ఘనపరచడానికి, ఆరాధించడానికి మీరు చూపించిన కృపను బట్టి నీ స్తోత్రాలు. ఆయన అయోగ్యుడను అపాత్రను ఎన్నిక లేని వారిని ప్రభువా, కేవలం నీ కృపలోను నీ దయలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు నీ స్తోత్రాలు. ఇప్పటి వరకు పాటల ద్వారా నేను ఘనపరిచి ఉన్నాను. నీ మాటలు కొద్ది నిమిషాలు మేము ధ్యానిస్తూ ఉండగా నాతోనూ మాతోనూ మాట్లాడి మాకు ఆశీర్వాదకరంగా ఈ సమయం ఇచ్చినాను. యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ప్రియమైన దేవుని యొక్క సంగమా, మరొకసారి ఈ యొక్క పరిశుద్ధ ఆదివారం దేవుని యొక్క మందిరములో మనం దేవుణ్ణి ఆరాధించడానికి, ఘనపరచడానికి ప్రభువారు మనకిచ్చిన ఈ మంచి తరుణాన్ని బట్టి ప్రభువారికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ, కూడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు వారి యొక్క నామములు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనకి ఇవ్వబడిన అంశము క్రీస్తు గాయముల గుర్తుగా అభిషక్త పరిచర్య. అంటే అభిషక్త పరిచర్య అనేది సంఘములో చాలా ప్రధానమైన పరిచర్య. సంఘములో రెండు పరిచర్యలు మనం చూస్తూ ఉన్నాం. ఒకటి అభిషక్త పరిచర్య, రెండవది అనభిషక్తుల పరిచర్య. అభిషక్త పరిచర్య అంటే అభిషేకించబడిన దైవ సేవకులకు సంబంధించిన పరిచర్య. అనభిషక్తులు అంటే అభిషేకం లేకపోయినప్పటికీ కూడా పరిచర్య చేసే అవకాశం దేవుడు ఇచ్చాడు. ఎందుకంటే మనమందరము రాజులైన యాజక సమూహము కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దేవుని పరిచర్యలో పాలిభాగస్తులు. అంటే సంఘ పెద్దలు అవ్వచ్చు, స్త్రీల మైత్రి వారు అవ్వచ్చు, సండే స్కూల్ టీచర్ అవ్వచ్చు, బోధకులు అవ్వచ్చు, ప్రతి ఒక్కరూ కూడా అనభిషక్త పరిచర్యలో పాలిభాగస్తులే. అభిషక్త పరిచర్య అనేది బైబిల్ గ్రంథంలో దేవుడు ప్రత్యేకించుకున్న పరిచర్యగా మనం చూస్తూ ఉన్నాం. సేవకులను రకరకాలుగా దేవుడు వాడుకున్నాడు. వారిలో పౌలు ఏమని చెప్తూ ఉన్నాడంటే, కొంతమంది సువార్థికులు గాను, కొంతమందిని అపోస్తలులు గాను, కొంతమందిని ప్రవక్తలు గాను, కొంతమందిని కాపరులు గాను ఆయన విభాగించి వాడుకున్న సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. అపోస్తలుడైన పేతురు గారు ఆయన అభిషక్త పరిచర్య చేసినట్లుగా బైబిల్ గ్రంథంలో చూస్తాం. అంటే ఒక కాపరిగా ఆయన పరిచర్య చేశాడు. అలాగే తిమోతి కాపరి పరిచర్య చేశాడు. కానీ పౌలు గారు సువార్త పరిచర్య చేశాడు. ఆయన కాపరిగా ఉండటానికి ఇష్టపడాలి, సువార్త జరిగించాడు. అలాగే యోహాను, యాకోబులు సువార్త జరిగించారు. తక్కిన శిష్యులందరూ కూడా సువార్త జరిగించి ఆయా దేశాల్లో దేవుని యొక్క నామాన్ని విస్తరింపజేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ దేవుడు పేతురుకి మాత్రమే అభిషేకించబడిన పరిచర్య, అలాగే కాపరి పరిచర్య అప్పగించినట్లుగా ఈరోజు మనం చదువుకున్న 3వ పాఠంలో కూడా మనకు కనిపిస్తూ ఉంది. నా గొర్రెలను కాయుము, నా గొర్రెలను మేపుము అనే ఈ బాధ్యతలు దేవుడు 12 మంది శిష్యుల్లో కూడా పేతురుకే ఆ బాధ్యత అప్పగించడానికి ఆయన ఇష్టపడిన సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. అంటే కాపరత్వము అనేది పేతురుకి దేవుడు అప్పగించాడు. ఇప్పుడు అభిషక్త పరిచర్య అనే దాని గురించి మనం ఆలోచన చేసినప్పుడు, ఈ అభిషక్త పరిచర్యలో దేవుడు ఏమంటున్నాడంటే క్రీస్తు గాయములను గుర్తులుగా కలిగి ఉండాలి అని అంటున్నాడు. అభిషక్త పరిచర్యలో అంట గాయాలు ఉంటాయి, లేదంటే క్రీస్తు యొక్క గుర్తులు కలిగి ఉన్న పరిచర్య అభిషక్త పరిచర్య. చదువుకున్న ఈ 3 పాఠాల్లో కూడా ఈ అభిషక్త పరిచర్య గురించి మాట్లాడుతూ ఉన్నాయి. ఈ అభిషక్త పరిచర్య గురించి మాట్లాడుతూ ఒకటి అక్కడ మొదటి పాఠంలో అహీమెలెకు అనే యాజకుడి గురించి రాయబడి ఉంది. అహీటూబు కుమారుడి యొక్క అహీమెలెకు.
అలాగే రెండవ పాఠంలో అపోస్తుడైన పౌలు గలతీ సంఘంలో ఆయన మాట్లాడుతూ తన గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. మూడవదిగా పేతురికి ప్రభువు బాధ్యతలు అప్పగిస్తూ ఉన్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ ముగ్గురిని చూస్తున్నాం, అహిమెలెకు, పౌలు, పేతురు. ఈ ముగ్గురు పరిచర్యలు కూడా బైబిల్ గ్రంథంలో చాలా ప్రాముఖ్యమైన పరిచర్యలు. మొట్టమొదటగా అభిషక్త పరిచర్యలో ప్రధానమైన విషయం ఏమిటయ్యా అంటే, ఈ చదువుకున్న ఈ మొదటి పాఠం యొక్క సారాంశంలో మనకు అర్థమయ్యేది ఏంటంటే, అహిమెలెకు అనే అతను అందరి పట్ల సమానమైన దృక్పథాన్ని కలిగి ఉన్నాడు. అహిమెలు ఒక యాజకుడు, అహిమెలెకు అభిషేకించబడిన దైవ సేవకుడు. తన యాజక పరిచర్యలో ఉండి అభిషేకించబడిన దైవజనుడిగా ఉండి అతడు చేసిన పని ఏమిటయ్యా అంటే, ఆ పరిచర్యలో సమానమైన దృక్పథాన్ని కలిగి ఉన్నాడు. అంటే రాజుగారు సౌలు గారు కాబట్టి సౌలు గారి పట్ల ఒకటి, దావీదు అల్లుడు కాబట్టి దావీదు పట్ల ఒకటి, రాజు సౌలు దావీదును తరుపుతున్నాడు కాబట్టి ఆయన్ని వేరుగా ఈయన్ని వేరుగా చూడటానికి ఇష్టపడలేదు. ఇద్దరిని కూడా సమానమైన దృక్పథంలో చూస్తూ ఉన్నాడు. ఈ 22వ అధ్యాయం సారాంశం ఏంటంటే, ఒక చిన్న కథలాగా మీకు చెప్తాను. సౌలు దగ్గర నుంచి దావీదు భక్తుడు పారిపోతూ ఉన్నాడు. ఎందుకంటే సౌలు దావీదుని చంప ఉద్దేశించినప్పుడు దావీదు సౌలు రాజు దగ్గర నుంచి పారిపోతూ చాలా ఊర్లు ఆయన పారిపోయి అక్కడ కొన్ని రోజులు, అక్కడ కొన్ని రోజులు, అక్కడ కొన్ని రోజులు అట్లా తను తలదాచుకుంటూ తన ప్రాణాన్ని కాపాడుకుంటూ వెళ్తున్నాడు. ఒక రోజున అనుకోకుండా ఏమైంది అంటే, ఈ అహిమెలెకు అనే యాజకుడి దగ్గరకు వచ్చాడు దావీదు. అట్లా పారిపోతా అహిమెలెకు అప్పుడు ఇశ్రాయేలుకి యాజకుడు, దేవుని యొక్క మందిరంలో పరిచర్య చేస్తూ ఉన్నవాడు. యాజకుడైన అహిమెలెకు దగ్గరకు వచ్చినప్పుడు, దావీదు దగ్గరకు వచ్చిన తర్వాత దావీదు ఆ మందిరంలోకి రాగానే అహిమెలెకు ఏం చేశాడంటే, వారు ఆకలి కొని ఉన్నామని చెప్పేసి అన్నప్పుడు వారికి ఆ రొట్టెలు, సమకపు రొట్టెల బల దగ్గర 12 రొట్టెలు ఉంటాయి. ఆ 12 రొట్టెలు దావీదుతో పాటు వచ్చిన వారికి ఆహారాన్ని అందించాడు. రెండవదిగా ఏం చేశాడు అంటే, దావీదు ఎక్కడికో రాజుగారు పని మీద వెళ్తున్నాడేమో అని చెప్పేసి, చేతిలో నీకు ఆయుధం లేదు కాబట్టి గొలియాతుని ఆ రోజుల్లో దావీదు చంపిన ఖడ్గం మందిరంలోనే దాచిపెట్టారు. కాబట్టి ఆ ఖడ్గాన్ని కూడా, ఆ ఈటెను కూడా ఆ దావీదుకి ఇచ్చి పంపించాడు అహిమెలెకు. దీంట్లో అహిమెలెకు ఎక్కడా ద్వేషం కానీ, కోపం కానీ, రాజుగారి మీద కుట్ర కానీ ఏమీ లేదు. ఎందుకంటే అహిమెలెకు తెలియదు రాజుగారికి దావీదుకి పడట్లేదనే సంగతి తెలియదు. రాజుగారికి దావీదుకి మధ్య వైరం ఉంది, వాళ్ళిద్దరు కొట్లాడుకుంటున్నారు, దావీదు గారిని సౌలు రాజు చంపే ప్రయత్నం చేస్తున్నాడనే విషయం యాజకుడికి తెలియదు. కాబట్టి యాజకుడిగా తన బాధ్యత ఏంటి అంటే, రాజు వచ్చినా తను ఏం చేయాలో అదే చేశాడు. అలాగే దావీదు వచ్చినా తను ఏం చేయాలో అదే చేశాడు. ఒక మాటలో చెప్పాలంటే, రాజుగారి పట్ల ఎలాంటి దృక్పథం కలిగి ఉన్నాడో, తరుముతూ వచ్చబడిన ఆ దావీదు పట్ల కూడా అదే దృక్పథాన్ని కలిగి ఉన్నాడు. అంటే సమాన తత్వం. అభిషేక పరిచర్యలో ఉండవలసింది ఏంటంటే సమాన తత్వం. అహిమెలెకు ఎప్పుడైతే ఈ దావీదుకి భోజనం పెట్టి ఖడ్గం ఇచ్చి పంపించాడో, ఈ యాజకుడి దగ్గర ఒక అతను ఉండేవాడు. అతను ఏం చేశాడంటే, రాజుగారి దగ్గరికి సమాచారం తీసుకుని వెళ్ళాడు. రాజుగారు అలానా అహిమెలెకు అనే యాజకుడు మీరు తరిమి చంపాలనుకుంటున్న దావీదుని ఆశ్రయాన్ని కల్పించి అతనికి భోజనం పెట్టి ఈట ఇచ్చి మరీ పంపించాడు. మనవాళ్ళు చెప్పేటప్పుడు కొద్దిగా కలుపుతారు కదా. అక్కడ జరిగింది ఒకటైతే దానికి 2 వేయకుండా మనశ్శాంతి ఉండదు. ఉన్నది ఉన్నట్టుగా ఎవరం చెప్పం, మనసు ఒప్పుకోదు. ముందు దాన్ని ఏదో ఒకటి డ్రామాటిక్ చేసి కొన్ని విషయాలు కలిపి పంపించాల్సిందే ఒక విషయాన్ని. కాబట్టి ఆ వ్యక్తి ఏం చేశాడంటే, అక్కడ అహిమెలెకు మంచి పని చేశాడు అనేది తన దృష్టిలో లేదు. రాజుకు విరోధంగా
దావీదుకి సహాయం చేశాడు. ఇది సౌలు దగ్గర చెప్పిన మాట. కానీ అహీమెలెకు అలాంటి మనసు ఉందా? లేదు. పాపం గుళ్ళోకి వచ్చాడు, ఆకలి అన్నాడు, ఆ రొట్టెలు పెట్టాడు, చేతిలో ఏమీ లేదుగా, ఈటిచ్చి జాగ్రత్త అయ్యా, నువ్వు ప్రయాణంలో జాగ్రత్తగా ఉండమన్నాడు. అంతవరకే చేశాడు. కానీ మనోడు దీనికి ఏం కదలలేడంటే, ఆ దోయోగ్ అనే అతను, రాజా రాజా మన పాస్టర్ గారు ఉన్నారు కదా యాజకుడు అహీమెలెకు, ఆయన దావీదుకి భోజనం పెట్టి మరి ఒక ఈటిచ్చి నిన్ను చంపమని చెప్పాడు. ఆ మాట బైబిల్లో రాయలే. దేవుడు అన్ని రాసి పెట్టినవాడు ఎందుకు రాయిపోయాడు అంటే, ఆ దోయాగు అని అతను ఏం చేసినట్టే కొన్ని మాటలు కలిపి చెప్తూ ఉన్నాడు. రాజుగారు విన్నారు. వెంటనే కోపం వచ్చింది. ఆ యొక్క అహీమెలెకు కుటుంబ సభ్యులందరినీ తన దగ్గరికి పిలిపించి ఏమయ్యా, ఇదిగో యాజకుడా అహీమెలెకు, నువ్వు చేసింది ఏంటి? దావీదుకి భోజనం పెట్టి ఈటిచ్చి నా మీదకి పంపించావంటగా అని అడిగాడు. అయ్యే ఉన్నాయి పదాలు అక్కడ, మీకు కథలాగా చెప్పుకుంటూ వెళ్తున్నా. రాజుగారి మీదకి పంపించాడా పాస్టర్ గారు? నువ్వు జాగ్రత్తనైనా దారిలో ఎవరైనా శత్రువులు ఉంటే నిన్ను నువ్వు కాపాడుకొని ఇచ్చి పంపించాడు. కానీ ఇక్కడ మళ్ళీ సౌలు దాన్ని తిప్పేమరుగుతున్నాడు, నా మీదకి యుద్ధానికి పంపించావా అంటే మాట చూడు ఎక్కడి నుంచి ఎట్లా మారిపోయి వచ్చేసింది. అనగానే ఒకసారి యాజకుడికి భయం అనిపించింది. అయ్యో, నేను రాజా మీ మీదకి నేను పంపించలేదు, దావీదుకి మీకు అసలు వైరం ఉందని కూడా తెలియదు, దావీదు మీ అల్లుడుగా భావించాను అంతే, దావీదు నీకు నమ్మకస్తుడు. అందుకని ఏమంటున్నాడంటే దావీదు గురించి 12వ వచనంలో, సౌలు అహీటోబు కుమారుడా ఆలకించమని చెప్పినప్పుడు 14వ వచనంలో అంటున్నాడు, అహీమెలెకు రాజా రాజులకు అల్లుడై నమ్మకస్తుడై ఆలోచనకర్తయ్య నీ నగరిలో ఘనత వహించిన దావీదు వంటి వాడు నీ సేవకులందరిలో ఎవడున్నాడు? చాలమ్మా. అంటే అహీమెలెకుకి ఇంకా దావీదు రాజుగారి అల్లుడు అన్నట్టుగానే చూస్తున్నాడు తప్ప రాజుగారికి దావీదుకి మధ్య శత్రుత్వం వచ్చిందనే విషయం తెలియదు దీనికి. అందుకని రాజా నీ అల్లుడు నమ్మకస్తుడు, చాలా ఆలోచనకర్త, నీకెంతో సహాయకరంగా ఉన్నవాడు, ఆ ఉద్దేశంతో నేను ఆయనకు సహాయం చేశాను తప్ప మరొక ఉద్దేశం నాకు లేదు అని చెప్పినప్పటికీ రాజుగారు కోపగించి, నువ్వు చేసింది తప్పు, ఇదిగో నీ మీదను నీ ఇంటి మీదను మరణ శాసనాన్ని విధిస్తున్నానని చెప్పేసి ఆ రోజున ఆ యాజకుని కుటుంబంలో ఉన్న పిల్లలని, స్త్రీలని, తల్లిదండ్రుల్ని అందరినీ చంపించినట్లుగా బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. అంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, అభిషక్త పరిచర్యలో సేవకుడు అనేవాడు ఎప్పుడు కూడా సమానమైన దృక్పథం కలిగి ఉంటాడు. అందరితోనూ సమానంగా ఉంటేనే అభిషక్త పరిచర్య. కానీ కొన్నిసార్లు జరిగేది ఏమిటయ్యా అంటే, వాళ్ళకి గొడవలు వచ్చి అయ్యగారి మీద పడతాయి. సంఘంలో జరిగేది అదే. ఆయనకి ఆవిడకి ఉన్నటి వరకు బాగానే ఉంటారు ఇద్దరు, వాళ్ళిద్దరి మధ్య ఏదో గొడవ వస్తుంది, తీసుకొచ్చి మా మీద రుద్దుతారు. నేననే కాదు, ఇక్కడ ఎవరన్నా సరే పాస్టర్ గారి మీద రుద్దే ప్రయత్నం చేస్తాను. సౌలు దావీదు మామ అల్లుళ్ళు అనుకుంటాం తప్ప వాళ్ళిద్దరి మధ్య వైరం వచ్చిందని పాపం ఆయనకేం తెలుసు. అదే అంటున్నాడు, అయ్యా దావీదు నీ అల్లుడు, నమ్మకస్తుడు, ఆలోచనకర్త, అలాంటి వాడు నీ యొక్క నగరంలో ఎవరున్నారు? దానిని బట్టి నేను అతనికి సహాయం చేశాను తప్ప మీ మీద నాకు చెడు దృక్పథం మాత్రం లేదు. కానీ సౌలేమంటున్నాడంటే, నువ్వు కావాలనే కుట్ర చేసావు. కొన్నిసార్లు సంఘంలో వారి మధ్య ఉన్న విభేదాలు, వారి మధ్య ఉన్న తగాదాలు తీసుకొని వచ్చి సేవకుడు గంటగంటే ప్రయత్నం చేస్తూ ఉంటారు. పాస్టర్ గారు వాళ్ళకి అదే ఇవ్వకూడదు, పాస్టర్ గారికి వెళ్ళి ఇదే ఇవ్వకూడదు, అది చేస్తే మేము ఒప్పుకోం, ఇది చేస్తే మేము ఒప్పుకోం. సేవకుడు అందరి పట్ల సమానమైన ఆలోచన కలిగి ఉన్నప్పుడు ఆ ఒత్తిడికి ఏమి చేయాలో అర్థం కాదు. కొన్నిసార్లు ఆ ఒత్తిడికి ఏం చేయాలో తెలియక కొన్నిసార్లు నిజంగానే పొరపాటులో పడిపోయే సందర్భం సేవకుడి జీవితంలో కనిపిస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ అహీమెల దగ్గర సేవకులమైన మేమందరం నేర్చుకోవాల్సిన ఒక గొప్ప విషయం ఏంటంటే, చచ్చడానికైనా ఇష్టపడ్డాడు కానీ పక్షపాతంగా లేడు. అహీమెలే ఒకరి పట్ల ఒకలాగా ఉండటానికి ప్రయత్నం చేయలేదు.
దావీదు పట్ల, సౌలు పట్ల, ఇద్దరి పట్ల కూడా సమాన తత్వాన్ని కలిగి ఉన్నాడు. ఎక్కడ కూడా పక్షపాతం కానీ విభేదం కానీ చూపించడానికి ఇష్టపడలేదు. ఈరోజున చాలా మంది ఏమనుకుంటారంటే, కొన్నిసార్లు నేను విన్నాను, పలానా ఆయన అయ్యగారికి కానుక బాగా ఇస్తాడు కాబట్టి ఆయన పక్షాన్నే మాట్లాడతాడు, ఆయన పక్షాన్నే ఉంటాడని చాలాసార్లు విన్నా. ఇవన్నీ కూడా నువ్వు చూసే ఆలోచన విధానానికి ఎవరేం చేయలేవు. ఎందుకంటే దేవుడు ఎవరి పట్ల, అందరి పట్ల సమానమైన నేను చాలాసార్లు అందుకనే అడుగుతూ ఉంటాను. ఏమంటానంటే, మీ ప్రార్థన అంశాలు ఉంటే నాకు ఇవ్వండమ్మా. వాళ్ళు ఇచ్చారు, వాళ్ళ గురించి ప్రార్థన చేస్తున్నాము. ఇవ్వకపోతే మేమేం చేయగలుగుతాం? ఇచ్చిన వారి పట్ల ప్రార్థన చేయడం బాధ్యత. ఇవ్వని వారిని కూడా జ్ఞాపకం చేసుకునే అవకాశం ఉండదు. అందుకని కొన్నిసార్లు మర్చిపోతానేమో అని చెప్పేసి పేపర్ మీద రాసిందంట. దైవ సేవకుడు ఎప్పుడు కూడా, నేననే కాదు, ఏ సేవకుడైనా సమానమైన దృక్పథం కలిగి ఉండాలంట. డబ్బులు ఇచ్చేవారి పట్ల ఒకలాగాను, డబ్బులు ఇవ్వని వారి పట్ల ఒకలాగాను, కానుకలు ఎక్కువ ఇచ్చేవారి పట్ల గాను, కానుకలు తక్కువ ఇచ్చేవారి పట్ల ఒకలాగాను ఉండకూడదు. ఇది అహీమేలకు మాకు నేర్పుతున్న నీతి. సేవకులమైన మాకు ఆయన దగ్గర నేర్చుకునే ఒక గొప్ప నీతి. అహీమేలకు చనిపోవడానికి ఆయన సిద్ధపడ్డాడు, కానీ ఎక్కడో కూడా రాజును ఒకలాగా, దావీదును ఒకలాగా చూడటానికి ఇష్టపడలేదు. కొన్నిసార్లు సేవకులమైన మా జీవితాల్లో మేము చేసే కార్యాలను బట్టి, చూసే విధానాన్ని బట్టి కొంతమందికి నొప్పి కలగవచ్చు, కొంతమందికి మనసులో బాధ కలగవచ్చు మేమంటే. కానీ అయినప్పటికీ కూడా అలా వెళ్ళటం అనేది మా ఉద్దేశం. అలా వెళ్ళాలంటే సేవకుడు అందరికీ సంబంధించిన వాడు, ఏ ఒక్కరికి సంబంధించిన వాడు కాదు. వీళ్ళకి, వాళ్ళకి ఏ ఒక్కరికి సంబంధించిన వాడు కాదు. లేకపోతే ఏ ఇంటి పేరెంట్లకి సంబంధించిన వాడు కాదు, ఏ కుటుంబాలకి సంబంధించిన వాడు కాదు. సేవకుడు అందరి పట్ల సమానమైన దృక్పథం కలిగిన వాడు. అందుకని నేను జ్ఞాపకం చేసేది ఏంటంటే, ఒకవేళ మీరు కానుకలు ఇచ్చిన ఆయన మిమ్మల్ని పట్టించుకోలేదు అనుకోవద్దు సుమా. ఇచ్చిన వాడి పట్ల ఎలా ఉండాలో, ఇవ్వని వాడి పట్ల కూడా సమానమైన దృక్పథం ఉంటేనే సేవకుడు. అంతే. కొన్నిసార్లు నాయుడుగూడెం వచ్చిన కొత్తలో మేము మీటింగ్స్ పెట్టినప్పుడు, నాయుడుగూడెం మీటింగ్స్కి ఐజాక్ నోబెల్ గారు అని చెప్పేసి ఆయన ఒక్కడే 40,000 ఇచ్చాడు. 40,000 రూపాయలు ఆ మీటింగ్స్కి ఇచ్చేవాళ్ళు. అయితే వాళ్ళు పెద్దలు ఏమనేవారంటే, ఆయన అంత ఇస్తున్నాడు కాబట్టి వారం వెళ్ళి మనం అక్కడికి వెళ్ళి ప్రార్థన చేద్దాం అంటారు. నేను ఒకటే చెప్పాను, ఆయన ఇచ్చినా ఇవ్వకపోయినా ఒకళ్ళ ఇంటికి వెళ్ళకుండా ఇంకోళ్ళ ఇంటికి నేను వెళ్ళను, నేను రాలేను, అది నా స్వభావం కాదు. ఒకవేళ గృహ దర్శనాలు చేద్దామంటే అందరి వెళ్ళకి వెళ్దాం, లేదా మానేద్దాం. కానీ ఒకళ్ళింటికి వెళ్తే కరెక్ట్ కాదు. అట్లా ఆయన 3 సంవత్సరాలు ఇచ్చారు. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళట్లేదనే ఉద్దేశంతో మానేశాను. దేవుని సన్నిధిలో ఆయన డబ్బులు ఇవ్వటం మానేశారు. ఆయన డబ్బులు ఇవ్వటం మానేశారు కదా అని స్వార్థ గుడికి లాగలా. అవి జరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే దేవుడు ఇంకొకరిని లేపుతా ఉంటారు, ఇంకొకరిని లేపుతా ఉంటారు. ఆయన పరిచర్యకి ఒక మాట ఉంటుంది బైబిల్ గ్రంథంలో, ఇశ్రాయేలీలకు ఒక దిక్కును కాకుంటే వేరే దిక్కు నుంచి దేవుడు అంట అది అందేటట్టు చేస్తూ ఉంటాడు. మన స్వార్థ గుడికలు ఆయన ఏమీ ఇవ్వలేదు. కానీ మొదట్లో కంటే కూడా తర్వాత ఖర్చు ఎక్కువైంది. కానీ ఆ ఖర్చు అంతా ఎవరెవరు ఇచ్చారు ఏమో అర్థం కాదు అసలు. మొదట్లో మిగిలిన దానికంటే ఎక్కువ మిగిలింది. కాబట్టి నేను డబ్బులు ఎక్కువ ఇస్తున్నాను కాబట్టి పాస్టర్ గారు నన్ను పట్టించుకోవట్లేదు అని అంటే నువ్వు చాలా చెడ్డ స్వభావంలో ఉన్నావు అనేది అర్థం. అందుకని యాకోబు భక్తుడు పత్రిక రాస్తూ ఏమని అంటున్నాడంటే, చూడండి, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం చూడండి. ఏలయనగా బంగారు ఉంగరం పెట్టుకొని ఒకడు మీ సమాజ మందిరంలోకి వచ్చినప్పుడు
మురికి బట్టలు కట్టుకొని దరిద్రుడును లోపలికి వచ్చిన ఎడల మీరు ప్రశస్త వస్త్రములు ధరించుకునే వానిని చూచి సన్మానించి నీవెక్కడ మంచి స్థలమందు కూర్చుండమని చెప్పి ఆ దరిద్రునితో నీవు అక్కడ నిలువుము, లేక అక్కడ నా పాదముల దిగువకు కూర్చుండమని చెప్పిన ఎడల మీ మనస్సులలో భేదములు పెట్టుకుని మీరు దురాలోచనతో విమర్శన చేసిన వారు అగుదురు కారా. నా ప్రియ సహోదరులారా, ఆలకించుడి. ఈ లోక విషయములో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? కాబట్టి మందిరంలో డబ్బులు ఉన్నవాళ్ళు ఉంటారు, డబ్బులు లేని వాళ్ళు ఉంటారు. ఉన్నవాళ్ళ పట్ల ఒకలాగాను లేని వాళ్ళ పట్ల ఒకలాగాను ఉండకూడదు. ఇది అభిషేక్త పరిచర్యలో మొదటి అంశం. ఇది అభిషేక్త పరిచర్యలో ప్రధానమైనది. కాబట్టి కొన్నిసార్లు సేవకుడు అలా ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో కొద్దిగా ఆయనకి పోషించేవారు కొంత బాధ కలిగినప్పటికీ కూడా అహీమేలు దగ్గర మేము నేర్చుకోవాల్సింది ఏమిటంటే సమాన దృక్పథము, సమాన తత్వము, అందరి పట్ల ఒకటే దృక్పథం కలిగిన వారిగా ఉండాలి. డబ్బులు ఉన్నవారి పట్ల ఒకలాగాను డబ్బులు లేని వారి పట్ల ఒకలాగాను ఉండటానికి ఏమాత్రం కూడా అవకాశం లేదు. అటువంటి పరిస్థితులు మనము కలిగి ఉండాలి. ఎప్పుడైనా అంటే ఇవన్నీ మేము ఎదుర్కొనే చెప్తూ ఉన్నాను. కొన్ని ప్రార్థనా కూడికలకి అటెండ్ అయ్యి ఒక్కోసారి వేరే ప్రార్థనలు వేరే చోట ఉన్నప్పుడు ఇక్కడ రాలేం. ఇక ఈవిడ వెంటనే మా ఇంటికి ఎందుకు వస్తారు, ఇక వెంటనే స్టార్ట్ అనమాట. అక్కడ ప్రార్థన ఉంది, ఇవన్నీ వేస్ట్, అవి కూడా వదిలేసి ఈవిడ దగ్గర రావాలి. మేము రాలేదనుకో మా ఇంటికి ఎందుకు వస్తారు, డబ్బులు ఇచ్చే వాళ్ళ ఇంటికి అయితే వెళ్తారు. వెంటనే అంటే ఆయన నిజంగా ప్రార్థన ఉందా లేదా, ఎందుకు రాలేదు, నిజంగా ఏదైనా పరిస్థితుల అడ్డంకుల ఆటంకాల, ఇవేమి ఆలోచించేది లేదు. రాజు సౌలు కూడా అదే ఆ అహిమేలకు చెప్పేదాన్ని ఏమాత్రం కూడా ఆలోచించకుండా వెంటనే మరణదండన అతడు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. గమనించాల్సింది ఏంటంటే అభిషేకించబడిన దైవ సేవకుని ఎప్పుడైతే రాజు దండించాడో అంతటితో అతని జీవితం అయిపోయింది. ఆఖరికి సౌలు ఎలా చనిపోయాడు, ఏం చేశాడు, దాని మీద ఆయనే ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది. ఒక మాటలో చెప్పాలంటే దరిద్రుడుగా చనిపోయాడు సౌలు. ప్రియమైన దేవుని సంగమా, ఎందుకు ఈ విషయం చెప్తున్నాడంటే అభిషేకించబడిన దైవ సేవకుల పట్ల మనం తొందరపడి మాట్లాడకూడదు, తొందరపడి వాళ్ళ మీదకి వెళ్ళకూడదు, తొందరపడి ఏది చేయకూడదు. పూర్వాపరాలు ఆలోచించాలి తప్పనిసరిగా. పూర్వపరాలు ఆలోచించకుండా ఒక దైవ సేవకుడి మీద తప్పుగా నేరారోపణ చేయటం అనేది క్షేమం కాదు. దావీదు చేసింది అదే. ఏంటంటే సౌలు అభిషేకించబడిన వాడు కాబట్టి నేను అతన్ని చంపను. సౌలు ఈ నీతిని అనుసరిస్తే క్షమించాలి, దావీదు ఈ నీతిని అనుసరిస్తే సౌలు ఏ నీతిని అనుసరించాడు, వాడు అభిషేకించబడితే నాకెందుకు, అభిషేకించబడకపోతే నాకెందుకు, ఎల్లంరా చంపేయండి అవతల కావుతున్నాడు. నీ క్రియలను బట్టే నీ జీవితం ఆధారపడి ఉంటుంది. నువ్వు చేసే న్యాయాన్ని బట్టే నీ కుటుంబ జీవితం ఆధారపడి ఉంటుంది. దీనివల్ల దావీదుకి ఏమైనా నష్టం కలిగిందా అంటే దావీదుకి ఏమి నష్టం కలగల. తరతరాలు తన కుటుంబం ఆ రాజసింహాసనం మీద కూర్చుండే అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు. కానీ అభిషేకించబడినప్పటికీ కూడా తన తోటి అభిషేక్తులను కనీసం గుర్తించకుండా వారిని చంపే ప్రయత్నం చేసి ఇష్టానుసారంగా మాట్లాడినందుకు సౌలు ఏ స్థితికి వెళ్ళాడంటే ఆఖరికి తన కుటుంబంలో ఎవరు కూడా రాజ్యరంగంలో లేరు, పూర్తి నాశనం అయిపోయారు. సంగమ దయచేసి ప్రభు వాక్యం బట్టి మార్చేస్తాం. అభిషేకించబడిన దైవ సేవకుల పట్ల తొందరపడి మాట్లాడవద్దు, తొందరపడి వారి మీద మనము ఎటువంటి కఠినమైన నిర్ణయాలు తీసుకోవద్దు. రెండవది, అభిషేకించబడిన మేము ఈ రోజున అహిమేలకు దగ్గర నేర్చుకోవాల్సింది ఏంటంటే అందరి పట్ల సమానమైన దృక్పథం కలిగి ఉండాలి. ఒకరి పట్ల ఎక్కువగా ఒకరి పట్ల తక్కువగా ఉండే పరిస్థితి మాత్రం ఏమాత్రం ఉండకూడదు. రెండవది, అభిషేకించబడిన పరిచర్యలో రెండవది ఏమిటయ్యా అంటే చూడండి, మనకిచ్చిన
ఆ రెండవ పాఠము గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయములో ఆయన ఏమని అంటున్నాడంటే, ఆ యొక్క 17వ వచనం, నేను యేసు యొక్క ముద్రలు నా శరీరమందు ధరించి ఉన్నాను, ఇక మీదట ఎవడును నన్ను శ్రమ పెట్టవద్దు. ఏం ధరించుకున్నాడంట? యేసు యొక్క ముద్రలు నా శరీరం మీద ధరించుకున్నాను. యేసు ముద్రలు, యేసుకు సంబంధించిన ముద్రలు ఏమిటి? కొట్టబడటం, చీల్చబడటం, అవమానం పొందటం, ఉమ్మి వేయబడటం. అభిషేకించబడిన ఉండే పరిచర్యలో రెండవది ఏమిటయ్యా అంటే శ్రమలు అనేవి ఉంటాయి. కష్టం ఉంటుంది, అవమానం ఉంటుంది, శోధనలు ఉంటాయి. ఇవన్నీ తట్టుకోవాలి. ఈరోజు చాలా మంది ఏమనుకున్నారంటే అభిషేకించబడిన అంటే దేవుని పరిచర్య అంటే కార్పెట్, రెడ్ కార్పెట్ మీద నడుచుకుంటూ వెళ్ళిపోవటం వల్ల ఏం లేదు, అయ్యగారు అందరూ వందనాలు 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 అంటారు కదా, ఎప్పుడు ఇలాగే సాగుద్దానని అనుకుంటే తప్పే. ఇప్పుడు నేను సేవలోకి వచ్చి 24 సంవత్సరాలు, ఇది 24వ సంవత్సరం. 2000 సంవత్సరంలో నేను అమ్మగారు కలిసి ట్రైనింగ్ అయ్యాం వైజాగ్లో. ఆ ట్రైనింగ్ అయిన తర్వాత అప్పుడు మాకు పిల్లలు లేరు, ఇద్దరం కలిసి ట్రైనింగ్ అయ్యాం. దేవుని కృపను బట్టి అక్కడ మాకు ట్రైనింగ్ ఇచ్చిన ఆయన మమ్మల్ని వారి దగ్గర ఉండిపోమన్నారు పరిచర్య కోసం, ఫెలోషిప్ అని. ఆ ఫెలోషిప్లోనే మేము ఉండిపోయాం. 6 సంవత్సరాలు అక్కడే పరిచర్య చేసాం. ఆ ఫెలోషిప్లో అనుభవాలే నిజంగా ఈరోజు సిఎస్ఐలో మాకు ఎంతో బాగా పనిచేస్తున్నాయి. నేను సిఎస్ఐలోకి వచ్చి నేర్చుకోవాలి. ఆ ఫెలోషిప్లో అనుభవాలు మాకు నెలకి ఆయన 1000 రూపాయలు ఇచ్చేవాళ్ళు. దానిలోనే అద్దె, దానిలోనే భోజనం, దానిలోనే సమస్య. మీరు దేవుని సన్నిధిలో ఉండి నేను చెప్తూ ఉన్నాను, నమ్మరు. కొన్నిసార్లు భోజనం లేకుండా ఓన్లీ ఉప్మాతో గడిపిన రోజులు ఉన్నాయి, చాలా రోజులు. కొన్నిసార్లు ఎక్కడైనా ప్రార్థన దొరికితే బాగుండు అనుకున్న రోజులు కూడా ఉన్నాయి, ఆకలికి తట్టుకోలేక. ఈ సందర్భంలో మా పరిస్థితులను చూసి ఏం చేయాలో అర్థం కానప్పుడు అమ్మగారికి మిషన్ కొట్టడం వచ్చు. ఆమె మిషన్ ఒకటి అప్పుగా తీసుకొని మిషన్ కొట్టడం ప్రారంభించారు. మీరు నమ్మరు, ఇంచుమించుగా నేను నాయుడుగూడెం వచ్చిన 2 సంవత్సరాల వరకు ఆవిడే నన్ను కుటుంబాన్ని పోషించింది. ఆవిడే పోషించింది. కేవలం సేవ మీద వచ్చేది చాలా తక్కువ, అవసరతలు చాలా ఎక్కువ ఉండేవి, పరిస్థితులు కొద్దిగా ఇబ్బందికరంగా ఉండేవి. నాకు మా గురువు గారు నేర్పించింది ఏమిటి అంటే సేవకుడు ఎప్పుడు కూడా ప్రజల ముందు లేకపోతే విశ్వాసుల ముందంట ఒకే విధంగా ఉండమన్నాడు. ఏమిటయ్యా అంటే ఎప్పుడు తినకపోయినా తిన్నట్టే ఉండాలరా అన్నాడు. నాకు నేర్పించింది ఆయన అదే. సేవకుడు తినకపోయినా ఎలా ఉండాలి? తిన్నట్టు. వాడిని చూసి కడుపు నిండాలి విశ్వాసం. నువ్వే ఉసూరు మాట కూర్చుంటే మీ దగ్గరకు వచ్చే కాల బాధలు ఏం చెప్పుకుంటారు? ఇప్పుడు పాస్టర్ గారు నేనే బాధలు చెప్పుకుంటా మొదలెట్టాను అనుకోరు, బాబు నేనేదో చెప్పుకున్నామని వెళ్తే ఆయన బాధలే సరిపోయింది నాకు ఈ టైం అంతా అనుకుంటా. ఈయనే బాధల్లో ఉంటే నా బాధలు ఏం పట్టించుకుంటాడు అనిపిస్తుంది. అందుకని మా గురువు గారు నాకేం నేర్పించారంటే నువ్వు తినకపో తిన్నట్టే కనిపించండి. ఒకవేళ సేవలో మరీ భయంకరమైన పరిస్థితులను అనిపిస్తూ ఉంటే ఒక ఆటో కొనుక్కో, అదే నేను పోషించదు పో అన్నాడు. అందుకని సేవ మీద మాత్రం నువ్వు ఆధారపడద్దు. ఇప్పుడు సంగమ ధైర్యంగా చెప్తూ ఉన్నాను, అమ్మగారు ఆ పరిచర్య, ఆవిడ చేసిన ఆ పని ఇంచుమించుగా మమ్మల్ని 7-8 సంవత్సరాలు ఆవిడే మమ్మల్ని పోషించింది.
తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుడు అనేక మంది హృదయాలు ప్రేరేపించి వారి గుంపులు విప్పి వారి మనసులో దేవుడు దూరితే తప్ప ఒకడు కానుక ఇవ్వడానికి ఎవరు ఇష్టపడ్డారు. అలా 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 ఇప్పుడు ఇలా దేవుని సన్నిధిలో ముందుకు వెళ్ళే అవకాశం వచ్చింది. తర్వాత మా అన్నయ్య పెన్షన్ జీతం పెరగటం, అన్నయ్య కూడా సహాయం చేయడం, అమ్మ పెన్షన్ పెరగటం, అమ్మ సహాయం చేయడం. ఇట్లా అంటే ఒక మాటలు చెప్పాలంటే 4 దిక్కుల నుంచి సహాయాన్ని దేవుడు అట్లా సమకూర్చాడు. ఎందుకంటే కష్టంలో నమ్మకంగా ఉన్న సందర్భాన్ని బట్టి, బాధలో నమ్మకంగా ఉన్న దానిని బట్టి, ఆకలి దప్పుల్లో నెమ్మదిగా ఆయన సన్నిధిలో నమ్మకంగా ఉన్నాం. ఎక్కడ కూడా తప్పిపోయే పరిస్థితి దేవుడు ఇవ్వలేదు. అందుకనే దేవుడు మహాకృపను బట్టి దేవుడు ఏం చేశాడంటే ఈరోజు నేను ధైర్యంగా చెప్తున్నాను, 10 మంది సేవకులకి సహాయం చేసే అవకాశం దేవుడు నాకు ఇచ్చింది. అదే నా కుటుంబానికి ఈరోజు నా ఆశీర్వాదం, దీవెన. ఎందుకంటే నేను కష్టపడ్డాను, శ్రమ అంటే ఏంటో తెలుసు, ఆ పరిస్థితులు అంటే ఏమిటో తెలుసు. కాబట్టి నేను నాకు తోచిన సహాయం నేను చేయగలిగే స్థితికి దేవుడు నన్ను తీసుకొని పోయాడు. ధైర్యంగా చెప్తున్నాను విషయం. కాబట్టి సేవ అన్నప్పుడు తప్పనిసరిగా కష్టం ఉంటుందంట, శ్రమ ఉంటుందంట, వ్యాధులు ఉంటుందంట, బాధలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ మన వాళ్ళు చేసేది ఏంటి అంటే ఆ వెనకాలన్నీ ఏమి తెలియదు. అబ్బో అయ్యగారు బాగానే అందరూ వ్యవహారం అనుకుంటారు ఏది ఇప్పుడు చూసి. కానీ ఆ వెనకాల పరిస్థితులు తెలియదు కదా, వెనకాల ఎంత కష్టపడ్డామో తెలియదు కదా, ఎంత శ్రమ పడ్డామో తెలియదు కదా. ఇది మానవ సహజ లక్షణం. ఏంటంటే ప్రస్తుత కాల పరిస్థితులు మాత్రమే మనం చూస్తాం తప్ప వెనకాల వాళ్ళ స్థితిగతులను, వారి పరిస్థితుల్ని మనం ఎప్పటికీ గమనించలేము. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే పౌలు అంటున్నాడు, క్రీస్తు యొక్క ముద్రలను నా మీద వేసుకొని చుంటిని సేవలు. ఏమిటంటే ఆ ముద్రలు? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం మనం పరిశీలన చేసినట్లయితే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం నుంచి చూడండి ఒకసారి అమ్మ. 23వ వచనం. ఇవే గుర్తులు, క్రీస్తు గుర్తులు అంటే అవే. ముమ్మారు దెబ్బలు తింటిని, చాలండి. ఎన్ని ఆపదలు, ఎన్ని గుర్తులు పౌలు అక్కడ కలిగి ఉన్నాడో చూడండి. తను అన్ని విషయాల్లో ఎంత శ్రమ అనుభవించాడో దేవుని కొరకు మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని సంగమా, దయచేసి గమనించాలి. పౌలు ఎప్పుడైతే శ్రమలు అనుభవించడానికి కూడా సిద్ధపడ్డాడో దేవుడు అతన్ని చాలా ఘనంగా వాడుకున్నాడు. మీకు బైబిల్ గ్రంథాన్ని పరిశీలన చేసినప్పుడు మోషే దేవుని యొక్క ఆ పని కొరకు అభిషేకించబడినప్పుడు, అతడు ఇశ్రాయేలుని ఐగుప్తు దేశానికి తీసుకుని వెళ్ళడానికి దేవుడు నిర్ణయించినప్పుడు మోషే ఇదంతా బాగానే ఉంటుంది అనుకున్నాడా? ఇట్లా ఎందుకంటే మొదట్లో ఇట్లా కర్రయ్యగానే పాముగా మారటం, లేకపోతే ఇట్లా కొట్టగానే నీళ్లు ఎర్రగా మారటం, ఇట్లా చక్కగా అన్ని అద్భుతాలు చేసుకుంటే వెళ్ళిపోవచ్చు అని అనుకున్నాడేమో. కానీ ఎదరికి వెళ్ళిన తర్వాత అర్థమైంది ఏంటంటే మోషేని రాళ్లతో కూడా కొట్టబడే ప్రయత్నం చేశారు, మోషే మీద తిరుగుబాటు చేశారు, తిట్టారు, కొట్టబోయారు, అవమానపరిచారు. ఎవరిని? వాళ్ళకి ప్రతిరోజు కావాల్సిన ఆహారము, ప్రతిరోజు కావాల్సిన నీరు రావడం కొరకు కారణం ఎవరు? మోషేనే. ఎందుకంటే వాళ్ళ కొరకు నిత్యము ప్రార్థన చేసేవాడు. అంతేకాదు ఒక సందర్భంలో దేవుడైతే విసుగుపోయి ఇశ్రాయేలుని వద్దు, అసలు ఈ జనాంగం వీళ్ళని చంపేసి నీలో నుంచి ఒక జనాంగాన్ని పుట్టిస్తానని చెబితే మోషే ఏమన్నాడు? దేవుడి దగ్గరికి వెళ్ళి, నాయనా వారు తెలియక తప్పు చేశారు, క్షమించు.
మోషే దేవుని దగ్గరికి వెళ్ళి ప్రజల పక్షాన తను ఎన్ని అవమానాలు పడినా, ఎన్ని నిందలు పడినా, తన మీద తిరుగుబాటు చేసినా, తన మీద కొట్టడానికి ప్రయత్నం చేసినప్పటికీ వాళ్ళ పక్షాన దేవుని దగ్గర ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. నేను ఈ విషయంలో గర్విస్తూ ఉంటాను నిజంగానే. ఎందుకంటే ఎన్ని తిట్టినా, ఎన్ని అవమానాలు పొందినా, నాకు తెలిసి ఎవరెవరు ఏమంటారు నాకు సంఘాల్లో తెలుస్తూ ఉంటుంది. నాకు ఉంటారు కదా చెప్పేవాళ్ళు. అయినప్పటికీ కూడా వాళ్ళ గురించి ప్రార్థన చేసే భాగ్యం ఇస్తాడు చూడు దేవుడు. అప్పుడు నేను గర్విస్తాను, ప్రభువా వాళ్ళ గురించి ప్రార్థించే అవకాశం నాకు ఇచ్చాను, నీకు స్తోత్రాలు. ఆ దేవుడు మాకు ఇచ్చిన భాగ్యం నిజంగానే. మోషే తనని కొట్టిన వారిని, తిట్టిన వారిని, తన మీద తిరుగుబాటు చేసిన వారిని, తనని అవమానపరచాలనుకునే వాళ్ళ గురించి దేవుడి దగ్గరికి వెళ్ళి వాళ్ళ పక్షాన ప్రార్థన చేయటం అనేది మోషే తీసుకున్న గుర్తులవి. కాబట్టి అభిషేక పరిచర్యలో ఉండే రెండవ అంశం ఏంటంటే, శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, బాధ వచ్చినా ఆ పరిచర్యలో నమ్మకంగా వెళ్ళగలిగితే దేవుడు తప్పనిసరిగా ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. మోషే అంత గొప్ప నాయకుడు మరొకరు లేడు. అందుకని మోషే గురించి దేవుడు ఏమన్నాడంటే, నా ఇల్లంతటిలో నమ్మకస్తుడతను. ఎందుకంటే ఎంతమంది తను హింస పెట్టినా, బాధ పెట్టినా అతనికి అప్పగించిన పని నమ్మకంగా చేసుకుంటాడు. ఏం అప్పగించిన పని? వీళ్ళందరినీ కనాన్లోకి తీసుకెళ్ళాలి. అదే గురి ఇంకా మోషేకి. వీళ్ళు ఏమన్నారు, ఏం తిట్టారు, ఇవన్నీ పట్టించుకోలేదు. అది గొప్ప భాగ్యం. కాబట్టి అభిషక్త పరిచర్యలో రెండవ స్థానం ఏమిటాయి అంటే, రెండవ ఆ యొక్క లక్షణం ఏమిటాయి అంటే, ఎన్ని తిట్టినా, ఎన్ని అవమానపరిచినా, ఎన్ని నిందలు వచ్చినా ఆ పరిచర్యలో వారి గురించి ప్రార్థన చేసుకుంటూ వెళ్ళాలి. వారి గురించి ప్రార్థన చేసే ఆ పరిచర్యే అభిషేక పరిచర్య. మొదటిది సమాన దృక్పథం కలిగి ఉండాలి అభిషేకించబడిన వాడు. రెండవది, ఎంతమంది తిట్టినా, అవమానించినా, నిందలు వేసినా వారి గురించి ప్రార్థన చేయాలి. అందుకనే తిమోతికి ఉత్తరం రాస్తూ పౌలేమంటున్నాడంటే, మనుషులందరి కొరకును, రాజుల కొరకును, యాజకుల కొరకును నువ్వు నిత్యము యాచనలను, ప్రార్థనలను చేయాలి. ఇది దేవునికి మిక్కిలి అనుకూలమైనది, బహు ఇష్టమైనది అని అంటున్నాడు. తిమోతి ఏం పరిచయం చేస్తున్నాడు? కాపరితనంలో తిమోతి గురించి ఆ పౌలు ఉత్తరం రాస్తూ అంటున్నాడు, అబ్బాయి నేను తిట్టారనో ఆడి గురించి మానేయటం కాదు, నేను అవమానం చేశారని ఆడి గురించి మానేయటం కాదు, నీకు నిందలు వేశారని అసలు ఆడి గురించి చేయనంటాం కాదు. వాళ్ళందరి గురించి ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను దీవిస్తాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అభిషేక పరిచర్యలో దేవుడు ఇచ్చిన ఆ రెండవ గొప్ప స్థితి ఏమిటి అంటే, ఎన్ని అవమానాలు, నిందలు ఉన్నప్పటికీ ప్రజలందరి కొరకు ప్రార్థించే మహాభాగ్యం. మూడవదిగా నేను ముగిస్తూ ఉన్నాను. అభిషేకించబడిన పరిచర్యలో దేవుడు అప్పగించిన మూడవ పని ఏమిటాయంటే, చూడండి మనకి ఇచ్చిన మూడవ పాఠము యోహాను సువార్త 21వ అధ్యాయము 21 21వ అధ్యాయములో ఆయన ఏమన్నాడంటే, నా గొర్రెలను మేపుము అని అంటున్నాడు. రెండవది ఏమంటున్నాడంటే, నా గొర్రెలను కాయము. రెండు బాధ్యతలు అప్పగించాడు. అభిషేకించబడిన దైవ సేవకుడికి అప్పగించిన పరిచర్యలు ఇవి. ఉండవలసిన లక్షణాలు అవైతే అప్పగించిన పరిచర్యలు ఈ రెండు ఏమిటాయంటే, కాయము, మేపుము. సేవకుడు అంట గొర్రెలను మేపాలంట. ఎలా మేపాలి? కీర్తనాకారుడు దేవుడు గనక కాపరిగా ఉంటే ఎలా చేస్తాడో అలా మేపాలంట. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఎక్కడంట? పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దైవ సేవకుడు లేకపోతే కాపరి అనేవాడు చేయవలసిన బాధ్యత ఏమిటి అంటే, పచ్చిక గల చోట్ల విశ్వాసులను పరుండ చేయాలి. పచ్చిక అంటే ఏమిటి చెప్పిన? పచ్చిక అంటే ఏంటి చెప్పండి? గడ్డిని అంటారా? గడ్డి కాదు, అప్పుడే మొలిచిన ఆ మొదటి ఇవి ఉంటుంది కదా, అది పచ్చిక అంటే. తర్వాత బాగా ముదిరిన తర్వాత గడ్డి అంటారు.
అంటే ఏంటి? ఫ్రెష్ ఆహారం అన్నమాట. గొర్రెలకి కాపరి ఆ ఫ్రెష్గా ఉన్నదాన్ని అందించాలి. అంటే సేవకుడు విశ్వాసులకి దేవుని వాక్యాన్ని ఎలా అందించాలి? ముదిరిపోయిన చెప్పినయే చెప్పి అదే చెప్తే ఇంకా వీళ్ళకి ఏమవుద్ది? 3 రోజులు చికెన్ పెట్టి ఏమవుద్ది? 4వ రోజు దానికి కడుపులు నొప్పి వచ్చి అరక్క ఏమండి, ఎక్కడో లేనిపోయిన గ్యాస్, లేనిపోయిన ప్రాబ్లం, స్టమక్ అంతా అప్సెట్ అవుతుంది. ఒకటే ఆహారం రోజు తింటే ఏమవుతాయి అంటే అంతే. కానంట పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరులు చేయను. అంటే దైవ సేవకుడు అంట విశ్వాసికి అప్పుడే కొత్తగా వచ్చిన మొలకల్ని ఇవ్వాలంట. ఫ్రెష్ ఆహారాన్ని ఎప్పుడు కూడా ఫ్రెష్గా ఇవ్వాలి. మన పిల్లలకి నిన్నటి సద్దన్నం పెడతామా? పెట్టం. ఎట్టి పరిస్థితుల్లో పిల్లలు ఎదగాలి, వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి, వాళ్ళకి ఎటువంటి అనారోగ్యాలు రాకూడదని ఆ సద్దన్నం మనం తింటాం. పిల్లలకు మాత్రం ఏం చేస్తాం? ఎప్పటికప్పుడు ఫ్రెష్గా వండి పెడతాం. సేవకుడు కూడా అంట ఎప్పటికప్పుడు ఫ్రెష్గా దేవుని వాక్యాన్ని అందించేవాడుగా ఉండాలి. ఫ్రెష్ ఫుడ్, తాజాదనం ఉండాలి నీ వాక్యంలో. బోరు కట్టకూడదు నీ వాక్యంలో. ఎప్పుడు చెప్తున్నాడని మా అయ్యగారు అనకూడదు. అట్లా అంటున్నారంటే అర్థం ఏంటంటే అయ్యగారు ప్రిపేర్ అవ్వట్లేదని అర్థం. పాస్టర్ గారు ప్రిపేర్ అవ్వకపోతే ఏముంది? తిండి మన అబ్రహాంది అని అంటాం. అబ్రహాంది చిన్నప్పటి నుంచి సండే స్కూల్ దగ్గర నుంచి వింటానే ఉన్నాం, వినుకుంటా ఇంకా అబ్రహాం అంటే ఎక్కడ సరిపోతుంది. అప్పుడు సేవకుడు అనేవాడు కష్టపడైనా సరే మనం ఏ విధంగా అయితే మన పిల్లలకి రోజుకి నూతనమైన ఆహారాన్ని తయారు చేసి పిల్లలకి ఫ్రెష్గా పెడతామో, సేవకుడు అంట విశ్వాసులకి అటువంటి పచ్చిక, అప్పుడే పుట్టుకు వచ్చిన పచ్చిక లాంటి ఆహారాన్ని అందించగలిగిన వాడై ఉండాలి. అది మా బాధ్యత. అది కూడా చేయలేదంటే ఇంకా నా అంత దౌర్భాగ్యం మరొకలేదు. అంటే నా బాధ్యతను నేనేం చేస్తున్నాను? నెరవేర్చట్లా. నా బాధ్యతను నేను సరిగ్గా నెరవేర్చట్లేదనా. అందుకని పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయించున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించున్నాడు. నీటి గురించి మాట్లాడుతున్నాడు. శాంతి గల జలముల యొద్ద, అటువంటి జలాల దగ్గర అంట ఆయన వాటిని నీరు తాగటానికి, నీరు కూడా దేనికి సూచన? వాక్యానికే సూచన. అందుకని ఆయన ఏమంటున్నాడంటే, ఇదిగో జీవాహారమును నేనే, నన్ను తిన్నువాడు ఎన్నటికి, అలాగే జీవ జలములను నేనే, నన్ను తాగినవాడు ఎన్నటికి దప్పికొనడు. కాబట్టి ఆహారము ఆయనే, జీవ జలము కూడా ఆయనే. అది ఇవ్వగలిగిన స్థితి ఎవరి దగ్గర ఉందంటే దైవ సేవకులు. నేను అవ్వచ్చు, శ్రీనివాసరావు గారు అవ్వచ్చు, అంతకుముందు రాజేష్ గారు అవ్వచ్చు, లేదా రేపు రాబోయే ఇంకో అయ్యగారు ఎవరైనా అవ్వచ్చు. ఎవరైనా సరే ఏ రోజుకు ఆ రోజు తాజా ఆ యొక్క ఆహారాన్ని అందించే సేవకుడిగా ఉండాలి. రెండవదిగా ఏమంటున్నాడంటే నా గొర్రెలను మేపుము, రెండవది నా గొర్రెలను కాయము అని అంటున్నాడు. ఈ కాపుదల అనేది ఎలా వస్తుంది? ఇంటింటికి వచ్చి మేము కాపుల కాయమా? కాదు. యోబు గురించి దేవుడు ఏమంటున్నాడంటే, ఇదిగో నువ్వు ఆ అపవాది దేవుని దగ్గరికి వెళ్ళి యోబు ఇంటి చుట్టూ ఏమేసావంట? నువ్వు కంచె వేసావు. ఈ కంచె వేయడానికి యోబు ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ప్రతిరోజు ఇంట్లో ఏం జరిగింది? దైవ సేవకులుగా మేము సంఘాల గురించి ప్రతిరోజు చేయవలసింది ఏమిటంటే వారి చుట్టూ కంచె వేయను ఆయన ప్రార్థన చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది. అది మా బాధ్యత. అది కూడా చేయకపోతే ఇంకా మేము వేస్ట్, ఈ సేవలో వేస్ట్. దేవుడు అప్పగించిన ఈ 2 పనులే మాకు చిన్న పనులు. ఇవన్నీ మమ్మల్ని ఏమి ఒక దుక్కు దొనవట్లేదు, లేదా ఒక పెద్ద మోపు మొయ్యమని చెప్పట్లేదు. ఏమిటయ్యా అంటే ఏ రోజుకు ఆ రోజు చక్కటి ఆహారాన్ని తయారు చేసి బిడ్డలకు పెట్టాం. రెండవది ఏమంటున్నాడంటే కుటుంబం అంతటి గురించి ప్రార్థన చేయాలి. అన్ని కుటుంబాల గురించి, అన్ని సంఘాల గురించి ప్రార్థన చేసి వారి చుట్టూ దేవుని యొక్క కంచె ఉండేటట్టుగా చేయాలి. అదే కాపుదల. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాన్ని కావలి కాయవారు మేలుకొని. కాబట్టి సేవకుడు ఆ కాపుదల కొరకు ప్రార్థన చేయాలి. దేవుడు మోషేతో అన్నాడు, ఈ ఇశ్రాయేలుని నేను భరించిన వీళ్ళని చంపేస్తానయ్యా అంటే వెంటనే మోషే అన్నాడు, ప్రభువా మరొక అవకాశం ఉన్నాయన,
వాళ్ళ చుట్టూ నీ కంచివేనాయన అని బ్రతులాడుకుంటూ వాళ్ళ కొరకు దేవుని దగ్గర ప్రార్థన చేసి బ్రతులాడాడు. సేవకులమైన మేము మీ కొరకు బ్రతులాడాలి, దేవుని దగ్గర గోజాడాలి, అడుక్కోవాలి. అందుకని ఇందాకేమన్నాడంటే యాచనలు అన్నాడు. యాచన అంటే అడుక్కోవడం. కాబట్టి సేవకుడు విశ్వాసుల కొరకు దేవుని సన్నిధిలో వారి కాపుదల కోసం, లేదా వారి క్షేమం కొరకు, వారి పరిస్థితుల గురించి సేవకుడు వారి గురించి నిత్యము ప్రార్థన చేస్తూ ఉండాలి. ఇది సేవకుడి యొక్క బాధ్యతలు. నిలబడి వాక్యం చెప్పడం ఎవరైనా చెప్తారు, గుత్తి మాటలు. కానీ ఆ వాక్యంలో కొత్తదనం ఉండాలి. నువ్వు వాక్యము కిందకి దిగిన తర్వాత, ఈ స్టేజ్ నుంచి కిందకి వెళ్ళిన తర్వాత నీ ఇంట్లో ఏముండాలి? నీ సంఘం కొరకు ప్రార్థన ఉండాలి. అప్పుడే సేవకుడు నిజమైన వాడు. 3 విషయాలు ఈ రోజున అభిషేక్త పరిచర్యలో నేను జ్ఞాపకం చేశాను. 1, అభిషేకించబడిన దైవ సేవకుడు అందరి పట్ల సమానమైన దృక్పథాన్ని, ఆలోచన కలిగి ఉండాలి. 2వది, అభిషేకించబడిన వారు కష్టంలో కూడా, శ్రమలో కూడా అతడు నమ్మకస్తుడై ఉండి వారి కొరకు ప్రార్థన చేసేవాడై ఉండాలి. 3వదిగా, అభిషేకించబడిన వారు మందకు ఎప్పటికప్పుడే నూతనమైన తాజా ఆహారాన్ని అందించాలి. అంతేకాదు వారి కాపుదల కొరకు దేవుని సన్నిధిలో నిత్యము మోషే వలె మొరపెట్టేవాడుగా ఉండాలి. అంటే కృప సేవకులమైన మాకు, అలాగే సేవకుల్ని గౌరవించడంలో మీకు దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నారు. దేవుడి కొద్ది మాటలు దీవించుగాక. అందరూ తలలు ఉంచుకొని కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన దేవ, మీకు లెక్కలేని వందనములు, స్తోత్రాలు నాయన. ప్రభా, ఇదిగో మా ఈ సిఎస్ఐ సంఘాలలో చాలా మంది కాపరులు ఉన్నారు, చాలా మంది అభిషేకించబడిన సేవకులు ఉన్నారు. నేను వారందరినీ మీ హస్తాలకు అప్పగించుకుంటున్నాను. ప్రతి సేవకుడు వారి బాధ్యతను ఎరిగి ప్రవర్తించినట్టుగా మీరు సహాయం చేయండి. ఏదో నామకార్థపు సేవ కాదు కానీ ప్రభా, నేను ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని అడ్డంకులు వచ్చినా నీ సన్నిధిలో నమ్మకమైన పరిచారకులుగా ఉండడానికి సహాయం చేయండి. నేను అలాగే నా ప్రభా, డబ్బులు ఇచ్చిన వారి పట్ల ఒకలాగాను, డబ్బులు ఇవ్వని వారి పట్ల ఒకలాగాను కాకుండా సమానమైన ఆ యొక్క దృక్పథాన్ని, సమాన తత్వాన్ని కలిగి ఉండేవారికి ఉండడానికి సహాయం చేయండి. అలాగే ప్రభా, అభిషేకించబడిన దైవ సేవకుల పట్ల కూడా విశ్వాసం తొందరపడి మాట్లాడేవారుగా కాకుండా, నేను సౌలు ఏ విధంగా అయితే నా ప్రభా తొందరపడి నిర్ణయం తీసుకున్నాడు అహిమేలెకు విషయంలో, ఈరోజున సేవకుల గురించి త్వరపడి మాట్లాడకుండా, వారి గురించి తొందరపడి నా ప్రభా వారి మీద నిందలు వేయకుండా వారిని వారు కాచుకునే మనసును, విశ్వాసాలను మీరు దయచేయండి. నాకు ఈ పరిచర్యను మీరు అప్పగించారు. నేను ఇంకా ఈ పరిచర్యలు ఎక్కడైనా నమ్మకంగా లేకపోతే దయతో నన్ను క్షమించండి. ఇంకా నమ్మకమైన పరిచర్య నేను చేయగలగటానికి సహాయం చేయండి. బలా మంచి నమ్మకమైన దాసుడాన్ని నీ చేతితో అనిపించుకోగలిగిన కృపను నాకు దయచేయండి. ప్రభా, నేనైతే అయోగ్యుడను, నేనైతే అపాత్రుడను, ఎన్నిక లేని వాడిని ప్రభు. నిజమే తండ్రి, నా సేవ మొదలు ప్రారంభం ఎన్నో అవమానాలు, ఆటంకాలు, ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు, ఆకలి, దప్పు, వీటన్నిటి నుంచి లేవనెత్తి ఈ రోజున ఈ స్థితిలో వచ్చినందుకు యేసయ్యా నీకు స్తోత్రాలు ప్రభు. నీకు వందనాలు నాయనా. నీ సన్నిధిలో మేము ఎల్లప్పుడూ రుణస్తులు ప్రభు. ఇదిగో నాయన, మీరు అప్పగించిన ఈ బాధ్యతలో నాయన నేను నమ్మకంగా కొనసాగడానికి సహాయం చేయండి. అలాగే శ్రీనివాసరావు గారు నమ్మకంగా కొనసాగడానికి సహాయం చేయండి. అలాగే మా సిఎస్ఐలో ఉన్న సేవకులందరూ నమ్మకంగా కొనసాగినట్లుగా మీరు కృప చూపించి నడిపించమని, కుడి వచ్చిన బిడ్డలందరూ మీరు దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి.